కాకి చొక్కా వేసుకున్న నిత్య పెళ్లి కొడుకు కథ ఇది. ఇప్పటికే ఏకంగా 4 పెళ్లిలు చేసుకున్న ఈ కానిస్టేబుల్ ఇప్పుడు 5వ పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో అతనిపై చర్యలకు రంగం సిద్ధమైంది. సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా చేసిన కృష్ణంరాజు మొదట నల్గొండ జిల్లాకు చెందిన ఓ మహిళను పెళ్లాడి మోజు తీరాక వదిలేశాడు. ఆ తర్వాత 2 పెళ్లిలు చేసుకుని వారికి కూడా విడాకులు ఇచ్చేశాడు. ఇక 3 పెళ్లిల తర్వాత 10వ తరగతి విద్యార్థిని వివాహం చేసుకున్నాడు. చివరికి ఆ మైనర్ బాలికను దూరం పెట్టాడు. తనకు పెళ్లి సంబంధం చూడాలంటూ తెలిసిన వారందరిపైన ఒత్తిడి తెస్తున్నాడు. ఇప్పటికే 4 పెళ్లిలు చేసుకున్నావు కదా, ఇప్పుడు ఇదేంటని అడిగితే ఇక ఇదే లాస్ట్ పెళ్లని ప్రామిస్ అంటూ చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పడి పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో కృష్ణంరాజుపై చర్యలకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కృష్ణంరాజుపై విచారణ చేపట్టారు. 3 పదుల వయసు దాటిన ఈ అయ్యవారి వ్యవహారం ప్రస్తుతం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. ఓకే రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, అసలేంటి కానిస్టేబుల్ యొక్క పద్ధతి? ఆ తర్వాత 2 పెళ్లిలు చేసుకుని వారికి విడాకులు ఇచ్చి, అంటే అందరికీ విడాకులు ఇస్తూ వెళ్ళి లాస్ట్కి 5వ పెళ్లికి సిద్ధమయ్యాడు. ఏంటి అసలు ఇతని వ్యవహారం? సూర్యాపేట జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం అయితే కలకలం రేపుతా ఉంది. నడిగూడెం పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేసినటువంటి కృష్ణంరాజు ఆల్రెడీ 4 పెళ్లిలు చేసుకున్నారు. తర్వాత 5వ పెళ్లికి కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే 3 విడాకులు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అందులో ఒకరి కోర్టులో కూడా వివాదం అయితే నడుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల ఒక మైనర్ బాలికను 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. తీరా ఆమెపై మోజు తీరాక కూడా ఆమెను కూడా వదిలేసినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం అయితే ఆ గొడవ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా 5వ పెళ్లికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. వారి ఫ్రెండ్స్ కు అదేవిధంగా వారికి సంబంధించిన బంధువులను తనకు పెళ్లి సంబంధం చూడాలంటూ కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో అతనిపై ఆరా తీసినటువంటి పోలీసు ఉన్నతాధికారులు 4 పెళ్లిలు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే అతనిపై శాఖాపరమైనటువంటి విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంతవరకు కూడా ఒక మైనర్ బాలికి సంబంధించి మాత్రమే పోలీసులకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. మిగతా భార్యలకు సంబంధించి వివాదం అయితే కోర్టులో నడుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన 5వ పెళ్లికి సిద్ధమవడం, ఆల్రెడీ 4 పెళ్లిలు చేసుకోవడం వంటి ఇష్యూస్ మొత్తం కూడా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయితే కృష్ణంరాజుపై శాఖపరమైన విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పరారీలో ఉన్నటువంటి కృష్ణంరాజుపై కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మైనర్ బాలిక బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కూడా పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. సోనీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్.